క్వార్జ్ అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు ఆయన తరలించారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. క్వార్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వడం, దాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిబంధనలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక గిరిజనులను బెదిరించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో కాకానీని A4గా పోలీసులు పేర్కొన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైలుకు తరలించారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని కేరళలో నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ వెంకటగిరి కోర్టుకు తరలించారు. మొత్తం 9 పోలీసు వాహనాల కాన్వాయ్తో ప్రత్యేక పోలీసు బలగాల పహారాలో ఆయనను వెంకటగిరి తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకానీకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. సార్